మెల్లి కొట్టిన కిందికి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిపురాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దాతాపురాస్తాతుముదాజరః శక్రప్రభిత్వాహం శతీశ రఘునాథాయ నాథాయ ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నాదంతే ప్రచోదయాత్ సుదుర్భిక్షే ద్వారాం దేవాంగున విశేషణ విశిష్టాయం శ్రీ రుద్ధిరస్తాభివృద్ధిరస్తాం అవిఘ్నమస్తాయిరారోగ్యమస్తాం నారీకేళ నైవేద్యం సమర్పయామి. విష్ణుదేవతోభ్యో నమః సర్వాభ్యదేవతోభ్యో నమః నిర్విఘ్నమస్తాం నారీకేళ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఓం బ్రాహ్మణ సార్ అడిగారు శ్రీ వీరలింగేశ్వర స్వామి దేవతానుగ్రహ ప్రసాద. వాస్తవంగా కర్నూలు అనంతపూర్ జిల్లాలో బీసీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ స్కూల్స్ మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్లో ఒక స్కూల్ని మనం మంత్రి గారి కాన్ఫరెన్స్ అయినటువంటి పెనుగొండలో ఈరోజు ఈ గ్రామంలో ప్రారంభోత్సవం చేశాం. మనందరికీ తెలిసిందే, ఏదైనా సమాజం అభివృద్ధి చెందిందంటే అక్కడ విద్యాభివృద్ధి జరగాలి. మరి ముఖ్యంగా సమాజంలో వెనుకబడినటువంటి వర్గాల వారు పురోగతి సాధించాలంటే విద్య అనేది అందరికీ అందాలి. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా విద్యాభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 747 హాస్టల్స్ కూడా నడిపి 60,000 మంది పైకి పిల్లలు చదువుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి అంటే పిల్లలకి మనం రెసిడెన్షియల్ మోడ్లో ఎడ్యుకేషన్ ఇస్తే కనుక ఇంకా బాగా చదువుకునే అవకాశాలు ఉంటాయి. ఆ క్రమంలోనే 106 నడుస్తున్నాయి. ఇప్పుడు ఇది 107వ అవుతుంది. ఇంకా ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం కొత్తగా మొన్న ఏర్పడింది. ఇంకా కొన్ని ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసే విధంగా మంత్రి గారు కృషి చేస్తారని చెప్పి నేను భావిస్తూ దానికి అవసరమైనటువంటి సపోర్ట్ సెక్రటరీగా అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని, అట్లాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ 106 స్కూల్స్లో కూడా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందజేయచ్చు. మరీ ముఖ్యంగా స్కిల్ ఎడ్యుకేషన్ కూడా ఇంటిగ్రేట్ చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఫ్యాకల్టీని కూడా ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసే విధంగా అతి త్వరలో చర్యలు తీసుకోబోతున్నాం. వీటిని కూడా మంత్రి గారి ద్వారానే త్వరలో ప్రారంభిస్తాం. తద్వారా
ఎవరైతే ఈ పాఠశాలలో పనిచేస్తున్నారో టీజీటీలు కానీ టీటీలు కానీ వాళ్ళందరికీ వాళ్ళు చెప్పే సబ్జెక్టుల మీద మనం అప్డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఇంకా ద బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా పిల్లలకి టీచ్ చేసే విధంగా వాళ్ళ కెపాసిటీని బిల్డ్ చేయాలి. ఆ క్రమంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పెనుగొండ కాన్స్టిట్యూన్సీలో మరి రాంపురం అనే గ్రామంలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభం చేసే అవకాశం నాకు కలిగినందుకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా శుభదినం అని తెలియజేయాలి. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అప్పుడు బడిగిన వర్గాల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి అనే ఆశయంతో ఆనాటిలోనే ఎన్నో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగు బడిగిన వర్గాల పిల్లలందరూ చదువుకోవాలి. ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు. ఆ రోజే అన్న నందమూరి తారక రామారావు గారు మన బీసీ బిడ్డలందరూ బాగుండాలన్న గొప్ప సంకల్పంతో అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ మరి అదే విధంగా బీసీ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారిదే. ఆనాటిలోనే స్టార్ట్ చేసిన స్కూల్సే ఈ రోజు వరకు కూడా నడుస్తున్నాయి. అదే స్ఫూర్తితోనే ఏదైతే నందమూరి తారక రామారావు గారు బడుగు బడిగిన వర్గాల పిల్లలు ఎలాగైతే చదువుకోవాలి, అన్ని రంగాల్లో ఎలా ఉండాలి, అదే స్ఫూర్తితోనే రాష్ట్రం విడిపోయిన అప్పుల్లో ఉన్నా కూడా 14 నుంచి 19 అనేక ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరికొన్ని ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మళ్ళీ మరికొన్ని స్కూల్స్ కూడా మనమే స్టార్ట్ చేశాం. ఇప్పుడున్న బీసీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ అన్ని అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినవే. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి హాస్టల్స్ జరగలేదు, ఏ విధంగా కూడా జరగలేదు. కనీసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లోకి వెళ్తే మినిమం ఫెసిలిటీస్ అంటే చిన్న చిన్న రిపేర్లు కూడా వాళ్ళు 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. నిజంగా దారుణమైన పరిస్థితి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళా మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు సార్ మా ప్రాంతానికి బడుగు బడిగిన వర్గాల ప్రాంతం ఇది, మా రాయలసీమలో మరికొన్ని బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలి అని అడగగానే ఎంతో ప్రయాసతో అధికారులు పక్క పరుగును పెట్టించి పరుగున వాళ్ళు కూడా పనిచేస్తూ నన్ను పరుగులు పెట్టించి అధికారులు అతి తొందరలోనే మన పెనుగొండ నియోజకవర్గంలో మరి ఎన్జేపీ స్కూల్ కూడా శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు అధికారులు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం. అసలు నేను బీసీ మినిస్టర్గా 2 నెలలు నేను ప్రమాణ స్వీకారం చేయగానే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు మాకు హాస్టల్లో సీటు కావాలన్నారు. కానీ మేమైతే సీట్లు ఇవ్వడానికి సిద్ధమే కానీ లెటర్లు అయితే ఇచ్చాం. కానీ అక్కడ నిజంగా చూస్తూ ఉంటే హాస్టల్ పరిస్థితి బాగాలేదు. అక్కడ పడుకోవడానికి అకామిడేషన్ లేదు. సార్ పిల్లల డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి మరొక స్కూల్ కూడా శాంక్షన్ చేయడం పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ అకామిడేషన్తో రెసిడెన్షియల్ స్కూల్ ఇది. ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా అధికారులు అందరూ చేస్తున్నారు. ఇది పక్కా బిల్డింగ్ కూడా మేము ప్లాన్ చేస్తాం. ఇప్పుడు టెంపరీగా ఎందుకంటే ఈ సంవత్సరమే పిల్లలు ఈ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ టెంపరీగా ఈ బిల్డింగ్ అడగగానే నిజంగా గణేష్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడెక్కడో చూసాము, బిల్డింగ్ ఎక్కడ దొరకలేదు. సార్ ఇలా మేము స్కూల్ స్టార్ట్ చేయాలి అంటేనే ఆయన ముందుండి ఈ సహకరించినందుకు కూడా ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. ఈ రోజు నుంచే స్కూల్ స్టార్ట్ అవుతుందని కూడా తెలియజేస్తాం.